ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనకి 2 నిమిషాల్లో నూనె లేకుండా అయిపోయే చట్నీ ఉంటే బాగుండని ఒక్కోసారి అనిపిస్తుంది. అదే ఇదండి మన అమ్మమ్మల కాలం నుంచి ఉంటుంది ఈ చట్నీ. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు ఉంటే చాలు మీకు ఈజీగా అయిపోద్ది. ఈ 4 ఇంచక్క ప్లేట్లో పెట్టేసుకుని వేపక్కర్లేదు కూడానండి. మిక్సీ పట్టేసి ఇంచక్కని దోశలో కానీ ఇడ్లీలో కానీ ఇది అయిపోయిన వెంటనే ఆ చట్నీని ఇంచక్క వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు హడావిడిగాని ఉదయాన్నే ఆఫీసులకు కానీ కాలేజీలకి స్కూల్కి పనులకి వెళ్ళేవాళ్ళు అలా ఉంటారు కదా. ఆ టైంలోని మనం ఒక్కోసారి చట్నీ చేసే ఓపిక కూడా ఉండదు. ఆ టైంలోని ఇది ఈజీగా చేసేసుకునే విధానం అండి మన పూర్వకాలం నుంచి ఉంది. కారం అనుకునే వాళ్ళు కొంచెం పంచదార కానీ కొంచెం బెల్లం వేసుకునైనా తినొచ్చు. లేదు ఇలాగ కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలాగ అప్పటికప్పుడు చేసేస్తాను. ఒక్కోసారి టైం కుదరినప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఛానల్ పెట్టే ఉంటానే.